ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారంలో చూద్దాం. 60% మట్టి రాయి పనులు పూర్తయినాయి, 30% కాంక్రీట్ పనులు పూర్తయినాయి. అదే మరిగా స్పిల్వే కాంక్రీట్ పనులు, డయాఫామ్ వాల్ పనులు, అదే మరి రేడియల్ గేట్స్ ఫ్యాబ్రికేషన్, ఇంకో పక్కన కాపర్ డ్యామ్, ఇవన్నీ కూడా చురుగ్గా పనులన్నీ ఏజెన్సీస్ని పెట్టాం, అవన్నీ కూడా అవుతున్నాయి. ఇంకొక పక్కన సెంట్రల్ వాటర్ కమిషన్, PRS పూణే, IIT రూర్కీ, IIT ఢిల్లీ, MRS ఢిల్లీ మొదలైన సంస్థలన్నీ ఎక్స్పర్ట్స్ అకాడమిక్గా ఏమేం చేయాలనో క్వాలిటీ కానీ డిజైన్స్ కానీ అవన్నీ వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. అదే మరి ఈరోజు ఎక్కడ కూడా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కాంప్రమైజ్ కావడం లేదు, సమన్వయం చేస్తున్నారు. అదే మరి క్వాలిటీ విషయాలు చూస్తున్నారు, టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఇది చేసే పరిస్థితి వచ్చారు. ఇంకొక పక్క ఏదైతే ఫార్మర్స్కి కూడా న్యాయసమ్మతంగా రీహాబిలిటేషన్ చేస్తున్నాం. ఇది పెద్ద ప్రాజెక్ట్, గిరిజనులు ఉన్నారు, అదే మరి వాళ్ళందరికీ రీహాబిలిటేషన్ చేయాలి. ఇంకొక పక్క రిలీఫ్ ఇవ్వాలి, భూమి కొనివ్వాలి, అదే మరి వాళ్ళకి ఇండ్లు కట్టివ్వాలి. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం అధ్యక్ష. ఈ ప్రాజెక్టులో మీరు చూస్తే అధ్యక్ష, ఫస్ట్ టైం చరిత్రలో 2 నదుల అనుసంధానం, గోదావరి కృష్ణా నదులు పట్టెసీమ ద్వారా అనుసంధానం చేసిన ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కిన దేశం. అదే మరిగా ఈరోజు లెఫ్ట్ కెనాల్ పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసి ఏలేరు రిజర్వాయర్కి కూడా రాబోయే సీజన్ల నీళ్ళు అందించి విశాఖపట్నానికి కూడా గోదావరి నీళ్లు పుష్కలంగా తీసుకెళ్తాం అధ్యక్ష. అది కూడా స్టార్ట్ అవుతుంది అధ్యక్ష. అదే మరి ఈస్ట్ గోదావరిలో ఇంత మునుపు మీరు చూస్తే ఏలేరు ఎప్పుడు బాధపడేవాళ్ళు, రాబోయే రోజుల్లో ఆ సమస్య కూడా ఉండదు, దానికి కూడా నీళ్లు ఇస్తాం అధ్యక్ష. అదే మరిగా పనులన్నీ ముమ్మరంగా చేస్తున్నాం, చాలా స్పీడప్ చేశాం. ఒకటే ఆలోచిస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో 2018కి గ్రావిటీతో నీళ్లు తేవాలని చెప్పి ఒక సంకల్పం, మామూలు సంకల్పం కాదు అధ్యక్ష, ఇది ఉక్కు సంకల్పం. ఇది చేసేదానికి అన్ని విధాల ఈ ప్రభుత్వం పనిచేస్తాం, నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. 2019కి ప్రాజెక్ట్ని పూర్తి చేయాలని సంకల్పం పెట్టుకున్నాం. ఇది 16,000 కోట్ల దిశ, 4,000 కోట్ల రూపాయలు పవర్ ప్రాజెక్టుకి అవుతుంది. మిగిలిన 12,000 కోట్ల రూపాయలు 10-11 ఎస్టిమేట్స్ ప్రకారం వస్తుంది. ఇప్పుడు మళ్ళా రివైజ్డ్ ఎస్టిమేట్ చేయాలి. 1/4/2014 రివైజ్ చేయమన్నారు, కానీ మిగిలింది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వాలి కాబట్టి అది టెక్నికల్గా అనుకుంటున్నాను నేను. కొంతమందికి అనుమానం ఉంది ల్యాండ్ ఎక్విజిషన్ అని. ప్రాజెక్ట్ ఎక్కడ ఆకాశంలో కడతాం ఆ భూమి మీద కడతాం, ఆకాశంలో కట్టాం. అడ్డంగా మహాడం కూడా మంచిది కాదు, కట్టేదే భూమి మీద కడతాం. ప్రాజెక్ట్ కావాలంటే ల్యాండ్ ఎక్విజిషన్ కావాలి, ముంపుకు గురైన వాళ్ళకి ల్యాండ్ ఎక్విజిషన్ ఇవ్వాలి. 2013 కేంద్ర చట్టం ల్యాండ్ ఎక్విజిషన్, కాంపన్సేషన్ ఇవ్వాలి, పునరావాసం ఇవ్వాలి, ఇళ్ళు కట్టివ్వాలి. వాళ్ళకు కూడా ఇంట్లో ఉండే మైనర్స్కి కానీ మేజర్స్కి కానీ కాంపన్సేషన్ ఇచ్చి పునరావాసం చేసి R&R ప్యాకేజ్ ఇచ్చి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా చేసి అన్ని విధాలు, ఇంకొక పక్కన చూస్తే ఎవ్వరికి అనుమానం అవసరం లేదు, కేంద్ర ప్రభుత్వం ఆ డబ్బులు ఇస్తుంది. 2001-4-2014 అంటే అంతవరకు మొత్తం ఇస్తామని వారే ఒప్పుకున్నారు. నేషనల్ ప్రాజెక్టు కాబట్టి 100% ఖర్చు కూడా పెడతామన్నారు. నబార్డు కూడా డబ్బులు మొబలైజ్ చేసింది, ఫాస్ట్ ట్రాక్లో డబ్బులు ఇస్తున్నారు. కాబట్టి డబ్బులున్నాయి, ఉక్కు సంకల్పం ఉంది. గడిచిన రోజుల్లో జరిగింది పీడకల, 2 సార్లు ఇది ప్రీక్లోజ్ చేయడం, మాటలు పార్లమెంట్లో చెప్పి మోసాలు చేయడం జరిగాయి. ఈ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉన్నాం. పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తూ ఉంది. ఇది జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. రెండవ దశ ఏదైతే ఈరోజు మీరు చూసినప్పుడు ఆ రోజు పార్లమెంట్లో ఒక మాట చెప్పి స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పారు తప్ప ఆ స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి ఏమేం చేయాలో అవి కూడా చేయకుండా ఆ రోజు ప్లానింగ్ కమిషన్కి వెళ్ళి అది కూడా రిజెక్ట్ చేయించిన ఘనత కూడా ఆనాటి ప్రభుత్వం అధ్యక్ష. అయితే అధ్యక్ష ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటన్నిటిలో కూడా గడిచిన 2.5 సంవత్సరాలుగా
నేను ఎప్పటికప్పుడు వారితో సంప్రదించడం ఎన్ని చేసుకుంటూ వచ్చాం. దానిపైన మనకు రావాల్సిన డబ్బులు మీరు చూస్తే దిశ ఒకటి రెవెన్యూ డెఫిషిట్. హైదరాబాద్ సిటీలో నేనైతే ఆ రోజు హైటెక్ సిటీ కట్టినప్పుడైతే ఆ రోడ్డు వేస్తే ఎవ్రీడే అనేవాడు, హైటెక్ సిటీకి రోడ్డు వేస్తే ఏమొస్తుంది, ఒకే రోడ్డు వేసామని చెప్పి అంటే ఈరోజు హైదరాబాద్ మరి తయారైందంటే ఆ రోజు నేను పెట్టిన శ్రద్ధ తప్ప ఇంకోటి కాదు దిశ. ఆ రోజు అది జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు 2.5 సంవత్సరాలుగా 26 సార్లు వెళ్ళి ఫాలో అప్ చేశాం. నేనేమి నామోషిగా ఫీల్ కాలేదు. రాష్ట్ర ప్రయోజనాలు అదే మరి కేంద్రం కూడా సహకరించి వాళ్ళు చెప్పింది స్పెషల్ స్టేటస్కు ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఆ స్పెషల్ స్టేటస్కి ఇచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా స్పెషల్ అసిస్టెన్స్ కింద మీకు ఇస్తాం. స్పెషల్ స్టేటస్ అనే మాట 14th ఫైనాన్స్ కమిషన్ వల్ల పోయింది. ఇప్పుడు ఏ స్టేట్కి కూడా ఇవ్వడం లేదు కాబట్టి మీకు ఇవ్వలేకపోతున్నాము. అదే సమయంలో మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, మీకు ఈ డబ్బులు ఇస్తామని పూర్తిగా ఇస్తామని హామీ ఇచ్చారు అధ్యక్ష. దానిపైనే అధ్యక్ష ఈరోజు నేను 2.5 సంవత్సరాలు చేసిన ప్రయత్నం ఈరోజు జయప్రదం అయింది. దీనికి నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఒక్కోసారి ఒక పట్టుదల, ఒక కృషి, ఒక డిటర్మినేషన్తో మనం ముందుకు పోతే ఏదైనా సాధించగలుగుతామనే దానికి ఉదాహరణ ఈ 2 కార్యక్రమాలు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదే మాదిరిగా అధ్యక్ష ఇంకోటి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పింది 2019కి కూడా అంటే 15th ఫైనాన్స్ కమిషన్ బిగినింగ్ కూడా ఆంధ్రప్రదేశ్ డెఫిసిట్ ఉంటుంది. దేశంలో ఉండే అన్ని రాష్ట్రాలకు వెసులుబాటు వస్తుంది కానీ ఆంధ్రప్రదేశ్కి వెసులుబాటు రాదని వారు చెప్పే పరిస్థితికి వచ్చారు. దాన్ని రీరైట్ చేయాల్సిన అవసరం ఉంది, మనం కష్టపడాల్సిన అవసరం ఉంది. అదే మరి కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తూ మేము హ్యాండ్ హోల్డింగ్ ఇస్తాం, ఆంధ్రప్రదేశ్ డిజర్వింగ్, నష్టం జరిగింది, రాజధాని లేదు, ఆదాయం వచ్చే రాజధాని ఇంకొక రాష్ట్రానికి వెళ్ళింది. ఇలాంటి సమయంలో పూర్తిగా మేము సహకరిస్తాం, దశల వారీగా ఎప్పుడు వీలైతే అప్పుడు సహాయం చేస్తామని చాలా స్పష్టంగా కూడా అనేక సార్లు హామీ ఇచ్చారు. అలాంటి హామీని ఉపయోగించుకుంటూనే వాళ్ళు ఇచ్చే సహకారాన్ని తీసుకుంటూనే మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష.